పాలమ్మాయివి కాదు. నీకు పెళ్ళయిందా? నీ భర్త ఎవరు? అసలు నీకు పేరుకే భర్తున్నాడు. ఆ భర్తకి ఇంట్లో బొమ్మకి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఒకవేళ మమ్మల్ని దాటుకొని మా అన్నయ్యని మామూలు మనిషిని చేసావే అనుకో, వారు రేపు నిన్ను భార్యగా అస్సలు గుర్తించాడు. నా జీవితం వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందా? ఈ బంధం మీరిలా ఉన్నంత వరకేనా? మీరు మామూలు వ్యక్తి అయితే ఈ బంధానికి అర్థం లేదా? ఈ తాళికి విలువ లేదా? నా ప్రేమకి అవకాశమే లేదా? నేను మీ నుంచి దూరం అవ్వాల్సిందేనా? మీరు మామూలు మనిషి అయి కొత్త జీవితాన్ని మొదలు పెడితే నా భవిష్యత్ ఏంటి? మీ జ్ఞాపకాలన్నీ చెదిరిపోతే నేను పెంచుకున్న ఆశలు, మీరంటే ప్రేమ, ఇవన్నీ నాకు భవిష్యత్తులో జ్ఞాపకాలుగానే వదిలిపెట్టి మీరు వదిలి వెళ్ళిపోతారా? లేదు లేదు, ఎప్పటికీ శాశ్వతంగా నేను మీతోనే ఉంటాను. నాకు నమ్మకం ఉంది. ఈ బంధాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఏమనుకున్నా, మనిద్దరి మధ్య ఎంతమంది వచ్చి విడదీయాలనుకున్నా నేను మిమ్మల్ని వదులుకోను. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ బాలగారు. బతికిపోయాను. బామ్మ లేచిందనుకున్నాను.
ఇదేంటి? త్రిపుర ఇప్పుడు నా రూమ్లోకి వచ్చి వెళ్తుంది. ఓహో, వాటర్ బాటిల్ పెట్టి వెళ్ళడానికి వచ్చిందేమో. ఇదిగో, నువ్వు చేసే పనులు నాకు నచ్చవు, కానీ ఈ పనైతే చాలా బాగా చేసావు. అవును కోడలి పిల్ల, కాసేపు టెన్షన్ పెట్టినా అనుకున్న పని మాత్రం పూర్తి చేసుకొచ్చావు. ఈ డాక్యుమెంట్స్ తో త్రిపుర పౌర ఫటానిని అప్లై చేయబోతుందని నిరూపించొచ్చు. దాంతో త్రిపురని అందరి ముందు దూషించేయొచ్చు. ఈ విషయంలో మా అమ్మ త్రిపురని అస్సలు క్షమించదుగా. త్రిపురకి అత్తయ్య చేతిలో బాగా మూడిందిలే. ఫణి, ఈ డాక్యుమెంట్స్తో నువ్వు రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయి. మన ప్లాన్ అదే కదా. రేపు ఈ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకొని త్రిపురను ఈ ఇంటి నుంచి బయటికి గెంటుతున్నాము. ఆ తర్వాత బాలాని ఈజీగా అడ్డు తొలగించుకొని ఈ ఆస్తికి నేనే వారసుని అవుతాను.